హాయ్ అండి. ఈరోజు బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపెడుతున్నాను. నేను బగారా రైస్‌ను బాస్మతి రైస్ తోటి చేస్తున్నాను. ఉంటే ఈ రైస్ తోటైనా చేసుకోవచ్చు. లేకపోతే నార్మల్ రైస్ తోటైనా చేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇప్పుడు రైస్ తీసుకున్న తర్వాత 2 సార్లు నీళ్ళతోటి కడిగిన తర్వాత టైం ఉంటే ఒక గంట సేపు కానీ 20 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని సరిపడంత ఆయిల్ వేసుకుందాము. ఒక స్పూన్ అంతా సాజీర వేసుకుందాము. ఓల్ గరం మసాలాలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకుందాము. కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కట్ చేసినే కాకుండా చీల్చి వేసుకోండి. టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. బగారా రైస్లోకి కొత్తిమీర పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అంతా బిర్యానీ మసాలా పౌడర్ వేసుకొని ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఇంత వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా, నానబెట్టుకున్న రైస్ వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ తగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బగారా రైస్ రెడీ. వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి.